సో మనం ఫైనల్గా ఎప్పుడైతే మన హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవుతామో ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. దాని త్రూ మనం అంటే పీసీఓడి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. నేను మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్, షుగర్స్ వీటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే గనక మనం లైక్ షుగరీ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి చూడండి, లైక్ జాక్ ఫ్రూట్, మ్యాంగో అలాంటివి కొంచెం ఎక్కువ షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ని అంటే ఎక్కువగా కాకుండా లైట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది ఏమీ ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ డైట్కి వస్తే, ప్రెగ్నెన్సీ డైట్ అనేది అంటే జనరల్గా ఇద్దరికి తినాలి అన్నట్టు అంటూ ఉంటారు. సో మనం ఎక్కువ తింటూ ఉంటాము. అంత ఎక్కువ తినాల్సిన అవసరం ఏమీ లేదు.